వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చాలు. థ్యాంక్ యూ. అందరికి చూస్తారు ఒకసారి. దేవుడు మీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, యవ్వనస్తులారా మీరు చెప్పండి, చదివిందే చెప్పండి. యవ్వనస్తులారా మీరు స్ట్రాంగ్. యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఈ లోకం దృష్టిలో అంకుల్లా కాదు, నేను మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ ఉంటా. క్వశ్చన్స్ అంటే చాలా ఇష్టం నాకు. మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీకు చాలా క్విక్గా ఫాస్ట్గా చెప్తారు అనుకుంటూ ఉన్నా. వృద్ధులు అనుకోండి, వాళ్ళు కాస్త ఆలోచించటానికి సమయం పట్టిద్ది. యవ్వనులు ఎలా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు కదా, త్వరగా చెప్పేస్తారు మీరు. దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. లోకము దృష్టిలో బలవంతులు ఎవరు అని మనం అడిగితే, సిక్స్ ప్యాక్ ఉన్న వాళ్ళని చూసి అబ్బో బలవంతులు అనుకుంటామా లేదా? తర్వాత చాలా వెయిట్ లిఫ్ట్ చేయగలిగిన వారిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా బలవంతులు అనిపిస్తుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, కొంతమందిని చూడండి, ఏయ్ నా బలాన్ని చూడొకసారి అనేసి ఇలా అన్నప్పుడు ఇక్కడ కండలు తిరుగుతూ ఉంటాయి కదా, చర్మం అంతా. అలాంటి వాళ్ళను మనము చూసినప్పుడు వీళ్ళు బలవంతులు అనుకుంటాం మనం. కానీ దేవుడు చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు మనము చదివిన లేఖన భాగాన్ని బట్టి, ఈరోజు మనం చదివిన వాక్యాన్ని బట్టి దేవుడు ఎవరిని బలవంతులు అంటూ ఉన్నాడు అంటే, పాపాన్ని జయించిన వారు బలవంతులు, అపవాదిని అంటే సాతానుని జయించిన వారు బలవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుని జయించిన వారు బలవంతులు. ఎవరు బలవంతులు అంట? దేవుడు చెప్తూ ఉన్నాడు, దుష్టుని జయించిన వారు బలవంతులు, సాతాన్ని జయించిన వారు బలవంతులు, పాపాన్ని జయించిన వారు మాత్రమే బలవంతులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రశాంత్, మీకు ఎంతమందికి తెలుసు? మన మన చర్చిలో ప్రశాంత్ ఎంతమందికి తెలుసు మీకు? ప్రశాంత్ తెలుసు కదా. ఆ ప్రశాంత్ని వెళ్ళి, అరే నువ్వు వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి ఒక 5 మందిని బాగా కొట్టేసిరారా అని చెప్తే, ప్రశాంత్ గబా గబా వెళ్ళి కొట్టేసి వస్తాడా? కొట్టలేడా? ఎందుకని? సూపర్ ఆన్సర్. లేదంటే మన చర్చిలో రాముల తాత ఉన్నారు, అంటే రజనీ ఆంటీ వాళ్ళ మామగారు. ఆ తాతగారిని వెళ్ళి, తాతగారు పలానా చోట ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు చాలా విసిగిస్తున్నారు, కానీ వెళ్ళి ఆ 10 మందిని కొట్టేసి రండి అని మనం ఆ తాతగారికి చెప్తే, ఆ తాతగారు గబగబా వెళ్ళి కొట్టి రాగలరా? కొట్టలేరా? ఎందుకని? ఉం? చెప్పండి. ఓల్డ్ పర్సన్ కాబట్టి, స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి, కొట్టలేరు కాబట్టి. సరే, ఇప్పుడు ఆఖరిగా నజీర్ని పిలిచి, నజీర్ పలానా చోట ఒక 7గురు ఉన్నారు, వాళ్ళు చాలా విసిగిస్తున్నారు, కానీ ఒక్కసారి ఒక్క చూపు చూసుకొని రా నజీర్ అని చెప్పాను అనుకోండి, నజీర్ వెళ్ళి కొట్టి రాగలడా లేదా? ఖచ్చితంగా
ఈజీగా నజీర్ ఆ ఐదుగురిని కొట్టి రాగలడు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నాడు కాబట్టి. చూడండి, యవ్వన కాలంలో చాలా బలం ఎక్కువ. చిన్న పిల్లలకి బలం తక్కువ. వృద్ధాప్యంలో ఉన్న వారికి బలం తక్కువ. కానీ యవ్వన బిడ్డలు చాలా బలంగా ఉంటారు. ఏదన్నా ఒక పని చేయండి అనంగానే గబగబా చేసేస్తారు. అంత స్ట్రెంగ్త్ ఉంటది వాళ్ళకి. అంత శక్తి ఉంటది. దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక క్వెషన్ బాయ్స్ నుంచి చెప్పండి. కిట్టు, నజీర్, సాత్విక్. బైబిల్‌లో ఒక వ్యక్తికి దేవుడు చాలా, గర్ల్స్ ఎవరు చెప్పొద్దు, బాయ్స్ చెప్పండి. బైబిల్‌లో ఒక వ్యక్తికి దేవుడు చాలా బలమిచ్చాడు. చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. సపోజ్ ఎళ్లి కొట్టేసిరా అంటే సింపుల్‌గా అలా అవలీలగా పడేసి రాగలడు. ఎవరు ఆ వ్యక్తి? బాయ్స్ నుంచే చెప్పాలి నాకు ఆన్సర్. చెప్పాడు. కిట్టు చెప్పాడు. మీరు నాన్న త్వరగా, మీరు త్వరగా చెప్తే త్వరగా అయిపోద్ది మెసేజ్. హ్మ్. ఆ! ఓకే. అదే ఎవరతను? చాలా బాగా చెప్పారు. కరెక్టే. ఆ! వెరీ గుడ్. శాంసన్. సంసోను. సంసోను. వెరీ గుడ్. దేవుడు సంసోనుకి చాలా బలమిచ్చాడు. ఎలాంటి బలం అంటే, నీకు నాకున్న బలం లాంటి బలం గాదు. ఎక్స్‌ట్రార్డినరీ స్ట్రెంగ్త్ అని మనం చెప్పొచ్చు ఆ బలాన్ని. ఎందుకు ఎక్స్‌ట్రార్డినరీ అంటున్నానంటే, ఒకసారి ఒక గాడిద దవడ ఎముక ఎంతుంటది? ఇంత సైజులో ఉంటదా ఏంటి? దవడ ఎముక చిన్నగానే ఉంటది. ఆ గాడిద దవడ ఎముక తీసుకొని వెళ్ళి 1000 మందిని చంపేసొచ్చాడంట. శత్రువులందరిని 1000 మందిని. ఒక్క మనిషి. ఇందాక ఎళ్లి ఒక ఐదుగురిని చంపేసి రమ్మంటే మన బలము అటు ఇటుగా ఉంటదేమో యవ్వన కాలంలో అయినా సరే. కానీ యవ్వన కాలంలో ఉన్న సంసోను గాడిద దవడ ఎముక తీసుకొని సింపుల్‌గా అలా 1000 మందిని చంపేసి వచ్చాడనమాట. దేవుడు సంసోనుకు అంత బలమిచ్చాడు. యవ్వన కాలంలో ఉన్నాడు సంసోను. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ గూడా. అది కూడా బాయ్స్ నుంచే చెప్పాలి. ఎందుకు బాయ్స్ అంటున్నానో తర్వాత చెప్తా. ఆ వ్యక్తి సింహాన్ని, ఎలుగుబంటిని గూడా సింపుల్‌గా చీల్చేశాడు. అంటే దేనితో కాదు చేత్తోనే. ఒక సింహాన్ని, ఎలుగుబంటిని గూడా చీల్చేశాడు. తన తండ్రి గొర్రెల మందని మేపుతూ ఉన్నప్పుడు, ఆ గొర్రెను పట్టుకెళ్ళటానికి ఒక సింహం వచ్చింది. తర్వాత ఒక ఎలుగుబంటి గూడా వచ్చింది. సింపుల్‌గా దాన్ని చంపేశాడు చేత్తోనే. ఎవరా వ్యక్తి? బాయ్స్ నుంచే త్వరగా. ఆ! ఆ! ఏందన్నా? సండే స్కూలు పిల్లలు మన చిన్న సండే స్కూల్ పిల్లలు చెప్తారు నాన్న ఆన్సర్. సింహాన్ని, ఎలుగుబంటిని గూడా చీల్చేశాడు. ఇంకా అసలు ఇంకా చాలా క్లూ ఇచ్చేస్తున్నా. అది చెప్పకపోతే వెరీ సాడ్ అనుకోవాలంతే. 6 అడుగుల ఆజానుబాహున్ని సింపుల్‌గా రాయి తీసుకొనెళ్ళి వడిసెలతో తిప్పి తిప్పి కొట్టి చంపేశాడు. 6 అడుగుల ఆజానుబాహుని. నా పేరు గూడా చెప్పను నేను. హ్మ్. 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 ఆ! సూపర్. ఆంటీకి బాగా బైబిల్ నాలెడ్జ్ ఉంది కాబోలు. అందుకే అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అనుకుంటున్నారేమో. చెప్పాలంటే నాకు చాలా తక్కువ నాన్న బైబిల్ నాలెడ్జ్. ఎందుకు నేను ఇలా అడుగుతూ ఉన్నా మిమ్మల్ని అంటే, దేవుని జ్ఞానం మనకు మనసులో ఉండటం చాలా మంచిది. మీలో చాలా మందికి స్టడీని గూర్చిన నాలెడ్జ్ చాలా బావుంది. చాలా బ్రిలియంట్స్ ఉన్నారిక్కడ యవ్వనస్తులు. చాలా మంచిగా చదవగలిగిన వాళ్ళు, టాప్ ర్యాంక్‌లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారిక్కడ. కానీ దేవుని వాక్యాన్ని గూడా అంతే మీరు నేర్చుకోవాలనే ఆశతో, ఎంతవరకు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారో, విన్న వాక్యాన్ని ఎంత మీ మనసులో ఉంచుకుంటున్నారో అనే ఉద్దేశంతో నేను అడుగుతూ ఉన్నా. దావీదంట వాళ్ళ నాన్న గొర్రెలుండేవి వాళ్ళ నాన్నకి.
ఈ దావీదుని గొర్రెలు మేప నువ్వు పంపించేవాళ్ళనమాట. ఆ గొర్రెల మందను తీసుకొని వెళ్ళినప్పుడంట అరణ్యంలో ఒకసారి సింహం వచ్చింది. ఆ సింహం వచ్చినప్పుడు ఒక గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉందన్నమాట నోటితో. అమ్మో! నా గొర్రె వెళ్ళిపోతుందని గబగబా ఎళ్లి ఆ సింహాన్ని పట్టుకొని తన గొంతు పట్టుకొని అలా చీల్చేసాడంట. అలాగే బేర్ గూడా. బేర్ వైల్డ్ యానిమలే. అదేమి సాధువైన జంతువేం గాదు. అలాగే దాన్ని గూడా చీల్చేశాడు. ఇంకా ఆ రెండిటికి మించి గొల్యాతును సింపుల్‌గా అవలీలగా చంపేశాడనమాట. మీరనుకోవచ్చు 6 అడుగుల యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి గొల్యాతును చంపగలిగి ఉన్నాడు దావీదు అంటే, ఈ దావీదు ఎంత బలాఢ్యుడయ్యుండొచ్చో అని మీరనుకుంటారేమో! యవ్వన కాలంలో ఉన్న దావీదు గొల్యాతుని ఎలా జయించాడో తెలుసా? యుద్ధము యెహోవాదే. యేసయ్య నామములో నేను నీ మీదకి వస్తున్నాను. విజయము నా యేసయ్య ద్వారానే వస్తది అని చెప్పేసి ఎళ్ళాడనమాట. యవ్వన కాలంలో ఉన్న బలము పిల్లలు ఎంత గొప్పదో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వన కాలములో ఉన్న బలము ఎంత బలం అంటే చెప్పలేనన్నమాట. అంత స్ట్రెంగ్త్ ఉంటది వాళ్ళకి. ఏ పనైనా చేయగలరు. అవలీలగా ఏది చెప్పినా అది చేయగలరు. కానీ దాని తర్వాత మాట చదవండి మీరు. యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఆ పక్కన మాట చదవండి. ఆ! ద వర్డ్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఈ వాక్యం అయిపోయేలోపు ఈ వాక్యం మీ మనసులో ముద్రించుకొని ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వన బిడ్డలారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచు ఉన్నది అంటూ ఉన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉందా? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉందా? ఒకవేళ నిలిచి ఉంటే ఒక చిన్న వాక్యం మీరు చెప్పండి. గబగబా ఫాస్ట్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్పగలరా బైబిల్ నుంచి? నోటెడ్. చూడకుండా ఒక్క వాక్యం. ఫాస్ట్‌గా జాహ్నవి నుంచి స్టార్ట్ చేయండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. సూపర్. రిఫరెన్స్ గుర్తు లేకపోయినా పర్వాలేదు. గుర్తొచ్చినోళ్ళు చెప్పండి. కంటిన్యూగా 1 బై 1 అనేం గాదు. ఎవరు గుర్తొస్తే వాళ్ళు చెప్పండి. రిఫరెన్స్ అక్కర్లా. వాక్యం చెప్పండి చాలు. The stone which the builders rejected as worthless turned out to be the most important of all. వావ్! సూపర్. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయెను. వెరీ గుడ్. మీకు గుర్తున్నది బైబిల్ నుంచి ఒక్క మాట ఏదైనా. ఈలోపు మీకు గుర్తు తెచ్చుకోండి. గుర్తున్నోళ్ళు చెప్పేస్తారు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని గా పుట్టిన వాని యందు పుట్టిన వాని యందు విశ్వాసం విశ్వాసముంచు ప్రతివానికి నశింపక నశింపక జీవము నిత్య నిత్య జీవము జీవం ఉండును. పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. వెరీ గుడ్. త్వరగా చెప్పండి. Your eyes are the lamp of your body. సూపర్. నీ దేహమునకు దీపము కన్నే. వెరీ గుడ్. నాన్న బైబిల్‌లో ఏదైనా జస్ట్ ఒక చిన్న వర్డ్ గుర్తుంటే చెప్పమన్న వాక్యము. ఈలోపు నువ్వు గుర్తు తెచ్చుకో వీళ్ళు చెప్పేలోపు. నీకేది గుర్తొస్తే అది. మీరు త్వరగా చెప్తే మూవ్ అవుదాం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి గల దేవుడు నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91. చూసావా? బైబిల్ చూసావా? నీ దగ్గర బైబిల్ ఉందా? చూసావా? చూడకూడదు నాన్న. చూడకుండా చెప్పాలి. వెరీ గుడ్. సూపర్. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు ఇంకో వేరే దేవుడు లేడు. చూసావా నువ్వు కూడా బైబిల్? వెరీ గుడ్. నాన్న నీకేది గుర్తుంటే? గుర్తులేదా? ఓకే.
నో ప్రాబ్లం. ముందుకెళ్తున్నా. మీరు యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యము, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే ఏమవుతుంది? అదే నేను చెప్పబోతున్నా ఈరోజు. ఆ నిలిచి ఉన్న వాక్యాన్ని బట్టే బలమైన కార్యాలు జరుగుతాయి, కానీ లోపల వాక్యం లేకుండా దుష్టిని మనం జయించలేము. అదే కదా దేవుడు అంటూ ఉన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. దుష్టుని, అపవాదిని మీరు జయించాలి అంటే వాక్యం మీ యందు నిలిచి ఉండాలి. కొంచెం ముందుకు అదే 2nd చాప్టర్ 24 తెలుగు ఎవరైనా చదువుతారా? 24th వర్స్. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినునది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చాలండి. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలిచి ఉండిన ఎడల. పిల్లలు, మీరు యూత్ మీటింగ్ నాకు స్టార్ట్ చేసి అటు ఇటుగా 2 ఇయర్స్ పైనే అవుతుంది అనుకుంటూ ఉన్నా. ఈ 2 ఇయర్స్ నుంచి మీరు ఏమి విన్నారో అది మీలో నిలిచి ఉందా? ఈ 2 ఇయర్స్ నుంచి దేవుని వాక్యం మీరు బాగా ఫ్రీక్వెంట్గా మంత్లీ వన్స్ వింటూనే ఉన్నారు కదా. ఆ వాక్యము, విన్న వాక్యం మీలో నిలిచి ఉందా? మర్చిపోతున్నారా? సపోజ్ ఈరోజు ఈ వాక్యం చదివాం మనము, నేను ఈ వాక్యం చెప్పాను, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి లాస్ట్ మంత్ మనం ఏ వాక్యం మనం చెప్పుకున్నాము అనగానే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఆ వాక్యం చెప్పుకున్నాం. వస్తున్నారు యూత్ మీటింగ్కి, నేను కాదంట్లా. వచ్చి ఏం వినేసి మనం వెళ్తున్నాము, ఏమి నేర్చుకొని మనం వెళ్తున్నాము. మీరు స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళినప్పుడు మీరు టీచింగ్ 1 ఇయర్ టీచింగ్ విన్నాక మరి ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుందా లేదా? ఆ ఎగ్జామ్ను బట్టి అర్థమవుతుంది కదా మీరు ఎలా విన్నారో. మీరు విన్నదాన్ని బట్టి మీకు వచ్చే ర్యాంకును బట్టి అర్థమవుతుంది. మీరు చక్కగా విన్నారు, వినటమే కాదు కష్టపడి చదివి దాన్ని నోటెడ్ చేసి మీరు ఎగ్జామ్లో పెట్టారు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ మీకే వచ్చింది. మీరు వినకుండా ఎక్కడో ఉంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు రేపు పొద్దున పాస్ అవుతారా? అట్లాగే ఇక్కడ కూడా ఇది ఒక స్కూలు, ఇది స్పిరిచువల్ స్కూల్. మనకి దేవుని వాక్యం మరి అంకులు ఎంతగానో మీకు ప్రయాసపడి కష్టపడి బోధిస్తూ ఉన్నారు. మీలో మార్పు కలగాలి, దేవుని వైపు మీరు ఉండాలి, దేవుని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న వాక్యం చెప్పండి నాన్న అంటే చెప్పలేకపోతున్నారు. ఇంత పెద్ద బైబిల్ 66 బుక్స్ ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి వచనాలు, వేలు ఉన్నాయో లక్షలు ఉన్నాయి, క్షమించండి నన్ను. అన్ని వచనాల్లో కనీసం ఒక్కటి సింగిల్ వర్డ్ కూడా మీరు చెప్పలేకపోతే దుష్టుని మీరు ఎలా జయించగలుగుతారు? లోపల ఉంటేనే కదా వాక్యం మనం దుష్టుని జయించగలిగేది. యోహాను 17 చాప్టర్ 15 వర్స్ 7 చదవండి తెలుగులో. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త, పత్రికలు కాదు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. 15 7th వర్స్, చాప్టర్ 15 7th వర్స్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఒకసారి చెప్తారా పిల్లలు? హల్లెలూయా. అంతేనా? యవనస్తులేనా? బలవంతులేనా? హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. నిలిచి ఉండిన ఎడల ఏం నిలిచి ఉండాలి? నా యందు మీరు ఉండాలి, మీలో ఏమో నా మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏదైనా ఇష్టమైతే అడగండి. నేను ఐఏఎస్ కొట్టాలి, నేను ఐఏఎస్ కొట్టాలి, ఐఏఎస్ కొట్టాలి అని ఆశపడుతూ ఉంటాం లోపల. యవనస్తులుగా మీకు చాలా చాలా ఆశలు ఉంటాయి. పలానా దాంట్లో నేను విన్ అయితే బాగుండు, ఆ ర్యాంక్ నాకు వస్తే బాగుండు, నేను సెలెక్ట్ అయితే బాగుండు దానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీకు ఇష్టమే అది, అది మీకు చాలా ఇష్టము, ఆ గోల్ రీచ్ అవ్వాలని.
కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి అంటే మీరు అనుకున్నది ఏదైనా సరే, మీకు ఏది ఇష్టమో అడగండి. చాలాసార్లు దాని ముందున్న వాక్యాన్ని మీరు మర్చిపోతారు. దేవుడు ఏం రాసి పెట్టారో అది మర్చిపోయి, నీకేది ఇష్టమో అడుగు, ఇస్తానన్నావు కదా ప్రభా, నాకు పలాంది ఇష్టం యేసయ్య, నాకు ఇచ్చేసే యేసయ్య అంటావు. దేవుడు నీకేది ఇష్టమో అడగమంటున్నాడు కరెక్టే, కానీ దానికి ముందున్న వాక్యం ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. దేవుని వాక్యాన్ని లోపల మనం నింపుకుంటూ ఉంటే మన హృదయంలో దేవుడు మాట్లాడిందల్లా మన హృదయంలో మనం భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు, నేను ఇంకోటి చెప్తాను, దేవుడు మీరు ఏది చూజ్ చేసుకోవాలో కూడా దేవుడు చెప్తాడనమాట. మీరు కొన్నిసార్లు రాంగ్ అయినది మీరు చూజ్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న గాడ్స్ స్పిరిట్ దేవుడు మీతో మాట్లాడతాడు. పెద్దల్లి, ఏంటి నువ్వు అది అడుగుతున్నావు, నువ్వు అడిగేది రాంగమ్మా, అది అడగొద్దు అని లోపల హోలీ స్పిరిట్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు లోపల దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మనలో మనము నింపుకున్నప్పుడు, పెద్దల్లి నువ్వు అడిగేది రాంగ్. అప్పుడు పెద్దల్లి అనుకుంటుంది, అవును కదా, దేవుడు వాక్యంలో పలానా పుస్తకంలో ఇలా చెప్పాడు, అది రాంగ్ కదా, అవును నేను ఎందుకు అడుగుతున్నా ప్రభా, నన్ను క్షమించు, నాకు ఇది వద్దయ్యా, ఎందుకంటే ఇది రైట్ కాదు, ఇది రాంగ్, కాబట్టి నా నుంచి తీసివేయి. ఎప్పుడు అర్థమయ్యిద్ది అది? దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనం ఏదైనా చూజ్ చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి, నువ్వు చూజ్ చేసుకుంది కరెక్ట్, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు దేవుడు. మనం చూజ్ చేసుకుంది కూడా కరెక్టే, నువ్వు వెళ్ళు అంటాడు. కొన్నిసార్లు కొంతమంది చూడండి పిల్లలు, ఒకసారి శాంసన్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఎక్కువ. దేవుడు శాంసన్ని ఎందుకు అసలు చూజ్ చేసుకుంది అంటే, దేవుడు అన్నాడు, దేవునికి శత్రువులైన ఫిలిస్తీయులు అనే ఒక గుంపు ఉన్నారనమాట, ఒక తెగ. వారి నుంచి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించటానికి ఫిలిస్తీయులైన వాళ్ళు ఇశ్రాయేలు జనాంగాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని దేవుడు అన్నాడు, సంసోను నీ యొక్క పార్ట్ ఏంటి అంటే, నీ యొక్క పని ఏంటి అంటే, ఇదిగో ఇశ్రాయేలీయులైన శత్రువుల నుంచి దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి నువ్వు, అందుకు నిన్ను ఎంపిక చేసుకున్నానని శాంసన్ని దేవుడు పంపిస్తే, ఆ శాంసన్ ఏం చేశాడు తెలుసా? వచ్చాడు, భూమి మీదకి రాగానే మెల్లమెల్లగా అతని హెయిర్ గ్రో అయ్యే కొద్దీ అతని బలం కూడా పెరుగుతూ ఉందన్నమాట. తన తల్లిదండ్రులు అతని హెయిర్ తీయించలేదు, అలాగే ఉంచేశారు. పెద్ద హెయిర్ వచ్చేసింది, చాలా బలం వచ్చేస్తుంది. ఆయన ఏదన్నా పని చెయ్యాలి అనుకుంటే విపరీతమైన బలం వచ్చేస్తుంది. కానీ ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ ఫిలిస్తీన్ల ప్రాంతానికి ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి మరి చాలా అందంగా ఉందో ఏమో, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి, నాకు అమ్మాయి ఇష్టమైంది, నాకు కావాలి. ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మ నాన్న, నేను ఆ ఊరు వెళ్ళాను, ఆ ఊర్లో ఒక అమ్మాయి బాగుంది, చాలా నచ్చేసింది, నాకు చాలా ఇష్టమైంది, నాకు ఆ అమ్మాయిని మీరు చేయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ దేవుడు శాంసన్ని పంపించింది ఎందుకు? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తన జనాంగమైన ఇశ్రాయేలీయుల్ని, దేవుని బిడ్డల్ని విడిపించటానికి దేవుడు పంపిస్తే, ఏ జనాంగము దేవునికి ఇష్టం లేదో అదే జనాంగంలోకి నాకు ఇష్టమైంది, నాకు కావాలంతే. కొన్నిసార్లు చూడండి, మన కళ్ళకి ఏది ఇష్టమైతే అది మనకు కావాలి అని కోరుకుంటాం. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు, దేవుడు చెప్పాడు కదా, నాతో ఫిలిస్తీన్ల నుంచి విడిపించబడాలి, అలాంటిది నేనేంటి ఫిలిస్తీన్ల అమ్మాయిని కోరుకుంటూ ఉన్నా, రాంగ్ డెసిషన్ అది, ప్రభా అది నాకు దూరం అవ్వాలి అనేవాడు. దేవుని వాక్యం లోపల ఉంటే శాంసన్, నాకు ఇష్టమైంది నాకు చేసేసేయండి అని చెప్పేసి అంటాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. హల్లెలూయా. ఇంకో వచనం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ
ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపబడి ఉన్నది నివసించుచున్నది. హల్లెలూయా. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలంట. ఏండి మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా? అయిపోయినాయా అంటే, బియ్యమా? సమృద్ధిగా ఉన్నాయి మా ఇంట్లో. ఈ సంవత్సరం అంతా సరిపడా ఒక రూమ్ నిండా బియ్యం కట్టలు వేసేసాం. సమృద్ధిగా ఉన్నాయి మా ఇంట్లో బియ్యం. ఈ సంవత్సరం అంతా మాకేం కొరత లేదు భోజనం చేయటానికి, సమృద్ధిగా ఉన్నాయి బియ్యం. దేవుడు అంటూ ఉన్నాడు, మీ హృదయంలో సమృద్ధిగా ఉండాల్సింది ఏంటి అంటే, దేవుని వాక్యము మీ లోపల సమృద్ధిగా ఉండాలంట. సమృద్ధిగా బియ్యం కట్టలుంటే సంవత్సరం అంతా భోజనం చేస్తాం కదా, ఏ కొరత లేకుండా. దేవుడు అంటూ ఉన్నాడు, మీ హృదయములో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, రోమీలకు రాసిన పత్రిక 10:8. నేనే చదువుతున్నా, లేట్ అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. ఒకసారి మీరు చెప్తారా పిల్లలు? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. లాస్ట్ ఇంకొకసారి, వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయములోను ఉన్నది. దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయాల్లో ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా? దేవుని వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని చెప్పండి గట్టిగా, దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం సమృద్ధిగా మీ హృదయాల్లో ఉంటే, దేవుని వాక్యము సమృద్ధిగా మీ యొద్ద ఉంటే, దేవుని వాక్యము సమృద్ధిగా మీ నోట ఉంటే దుష్టుని మీరు జయించగలరు. అదేంటి, మాకే దుష్టుని నుంచి ప్రాబ్లం ఏం లేదేమో మీరు అంటున్నారా? దుష్టు నుంచి మాకేం ప్రాబ్లం లేదంటే మీరెందుకు అంత సఫర్ అవుతున్నారు దుష్టుడి గురించి? అసలు దుష్టుడు ఎక్కడ మాకు కనబడట్లేదే, దుష్టు నుంచి మాకే ఆపద లేదే, ఏ ప్రాబ్లం లేదే మాకు అనుకుంటున్నారేమో. మొన్న మధ్య ఒక వార్త విని చాలా బాధపడ్డా నేను. బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది అబ్బాయి. నాకు తెలిసి ఆ కాలేజ్లో టాప్ ఆ అబ్బాయి, టాప్ ర్యాంక్. మరి అలాంటి అబ్బాయి ఎట్లా ఈ బెట్టింగ్లు ఆడాడో నాకు తెలియదు, కానీ ఆ బెట్టింగ్ల వైపు ఎందుకని తన మనసు అట్రాక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ అంత జ్ఞానం ఉన్న వ్యక్తి మరి టాప్ ర్యాంక్లో వచ్చాడంటే జ్ఞానం లేకుండా రాడు, చక్కగా చదవలేడు. అలాంటి పిల్లోడు మరి ఈ బెట్టింగులకి ఎలా అలవాటయ్యాడో తెలియదు, కానీ 30 లక్షలు నష్టపోయాడంట. రీసెంట్గా జరిగింది, 1 మంత్ అయింది. 30 లక్షలు నష్టపోయాడంట. ఎట్లాగో వాళ్ళ అమ్మోళ్ళకి తెలిసింది ఆ విషయం. తెలిసాక వాళ్ళ మమ్మీ అరిశారంట. అరవటం అంటే పెద్ద సీరియస్గా కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు, కోట్లుంది వాళ్ళకి ఆస్తి. కానీ వాళ్ళ మమ్మీ, ఎందుకు నాన్న నువ్వు ఇలా చేసావు, ఇలా చేయకుండా ఉండాల్సింది నాన్న, 30 లక్షలు ఎలా తెచ్చి మేము ఇవ్వగలము అని చెప్పేసి జస్ట్ ఒక మాట అన్నారు. నువ్వు అలాంటి వాటిలో వెళ్ళకుండా ఉండాల్సింది అని చెప్పి జస్ట్ అలా ఒక మాట అన్నారేమో. ఆ మాటకి తన మనసు బాధపడిందో ఏమైందో తెలీదు. తను తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు ఒబే అవ్వాలి, నేను చేసిన తప్పే, ఇంకొకసారి ఇలా చేయనను, నన్ను క్షమించమని అడిగే అంత హంబుల్ మనసు లేకపోయినా కనీసం ఇంకెప్పుడు చేయనమ్మా అయిపోయేది. వాళ్ళమ్మ జస్ట్ ఆ మాట ఏంది, ఇంకేమీ అనలేదు. చాలా ప్రేమించే, నాకు తెలిసి ఒకే ఒక కుమారుడు అనుకుంటా వాళ్ళకి. అదే నైట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మొన్నే రీసెంట్గా జరిగింది. జాన్సక్కలు కూడా వెళ్ళొచ్చారు ఆ ఊరు మొన్న. చూసి చాలా బాధపడ్డారంట. కోటీశ్వర్లు, ఒక్కడే ఒక్క కొడుకు. మీరు అనుకుంటారు కదా, దుష్టు నుంచి మాకే ప్రాబ్లం లేదంటే వాడితో అనేసి.
ఏ మనిషిలో దుష్టుడు ఎప్పుడు ఎలాంటి క్రియ చేస్తాడో తెలీదు. లోకములో ఎటువంటి వాటికి దుష్టుడు వచ్చి అట్రాక్ట్ చేస్తాడో తెలీదు. నీ దృష్టి కరెక్ట్‌గా అటు సూటిగా నా దృష్టి ఇది, నా గోల్ ఇది, నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అని ఒక స్థిరమైన నిర్ణయం, ఒక స్ట్రాంగ్ డెసిషన్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో వస్తాడు వాడు అటునుంచి. నా దేవుని కొరకే నేను బ్రతకాలి, దేవుని కోసం నేను ఉండాలి, ఏ పాపము నన్ను అంటకూడదు అని ఒక గోల్‌తో నువ్వు ఉన్నావనుకో, నీకు తెలీదు ఎట్నుంచైనా రావచ్చు వాడు, వస్తాడు. పాపం కష్టపడి చదువుకునే అబ్బాయి బెట్టింగ్ ఆఫ్టర్ ఆల్ మరి ఎందుకు అటువైపు వెళ్ళాడో నాకు తెలియదు కానీ 30 లక్షలు నష్టపోయి వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టేవాళ్ళే కోట్ల ఆస్తి. కానీ వాళ్ళ అమ్మ జస్ట్ ఒక చిన్న మాట, పెద్దగా ఏమీ తిట్టను కూడా తిట్టలా. పొద్దున్నే లెగిసేలోపు ఆ శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కష్టపడి కనుంటారు తల్లిదండ్రులు కనటం, కష్టపడి పెంచటం, తినడానికి ఉన్నా లేకపోయినా. కుటుంబంలో ఎన్నో సఫరింగ్స్ ఉంటాయి పేరెంట్స్‌కి. ఒక మాట అన్నప్పుడు భరించండి నాన్న, తప్పేం లేదు. అవసరమైతే సారీ అనండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్తారుగా, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పరు పేరెంట్స్‌కి. పొద్దున్నే లెగిసి ఆ శవాన్ని చూసేటప్పటికే తల్లిదండ్రులకి ఎంత బాధ, వేదన. ఇలా మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. యవ్వనస్తులు ఎంతమంది ఈ మధ్య కాలంలో నేను కొన్నిసార్లు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నా. ప్రభా, యవ్వనస్తులయ్యా, వాళ్ళకి ఎంతో జీవితం ఉందయ్యా, ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కొంతమంది ఏంటది పిక్నిక్ అని వెళ్ళి వాటర్లో వెళ్ళిపోతున్నారు అంతమంది. ఆ న్యూస్ నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభా, యవనస్తులు ఈ మధ్య యవనస్తులు ఎక్కువ చనిపోవటం నేను చూస్తున్నా, ఎందుకని నాకు తెలియట్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ప్రభా, యవనస్తులు వాళ్ళకి ఎంతో జీవితం ఉందయ్యా, యవనస్తులు బలవంతులయ్యా, వాళ్ళ అవసరమయ్యా, అట్లాంటి వాళ్ళు అనేక మంది బిడ్డలు వెళ్ళిపోతున్నారయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. దేవుడు అంటూ ఉన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, దుష్టుని మీరు జయించి ఉన్నారు. దేవుని వాక్యం మీ లోపల ఉంటే దుష్టుని మీరు జయించగలరు. వాడు దుష్టుడు ఎటువైపు నుంచి వచ్చి ఏ ఎర వేసాడో మీకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువారికి, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆ ప్రార్థన అయింది, 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అరణ్యంలో ఉన్నారు ప్రభు ప్రార్థిస్తూ. ప్రేయర్ అవ్వంగానే యేసయ్యకి బాగా ఆకలి వేసేసిందంట. 40 రోజులు నీళ్లు లేదు, భోజనం లేదు, అలాగే ప్రార్థించాక బాగా ఆకలేసింది. కరెక్ట్‌గా సాతాను ఆ ఆకలేసినప్పుడు వచ్చి అంటూ ఉంది యేసయ్యతో, ఏమందో చెప్తారా? హ్మ్. ఆ! ఇదిగో యేసయ్య, నువ్వు దేవుడు గదా! నువ్వేమైనా చేయగలవు గదా! ఇదిగో ఈ రాయి ఇస్తున్నాను, రొట్టెని చేసుకొని తిని, అంత ఆకలిగా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? అంత ఆకలికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందయ్యా? ఇదిగో ఈ రాయి ఉంది చూడు, చూడు, రొట్టె చేసుకొని తినేసేయి. దేవుడేమన్నాడు? ఆ! యేసయ్య అన్నాడు, ఒరేయ్ దుష్టుడా, ఏ సేటన్, మనిషి రొట్టె వలన, బ్రెడ్ వల్ల కాదురా జీవించేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా! గట్టిగా చెప్పండి యవ్వనస్తులారా, గట్టిగా. దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతికేది మనిషి. మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన మనిషి బ్రతుకుతాడని దేవుడు చెప్తే, ఎంత వాక్యం మీ హృదయంలో నిలిచి ఉంది? దేవుని వాక్యం ఎంత నిలిచి ఉంది మీ హృదయాల్లో? మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారా? డెవిల్ ఎట్నుంచి వస్తున్నాడో, ఎటు నుంచి వచ్చి ఏ విత్తనము ఒక పాయిజనస్ లాంటిది వేసి వెళ్తూ ఉన్నాడో వాడు, మీకు అర్థమవుతుందా? అది అర్థం అవ్వాలంటే దేవుని వాక్యం మీలో ఉండాలి. మళ్ళీ అలాగే ఇంకొకటి అంటూ ఉన్నాడు, ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి, ఇదిగో ఇట్రా యేసయ్య అని చెప్పేసి చాలా ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి లోకాన్నంతా చూపించి, ఇదిగో ఇదంతా నీకే ఇచ్చేస్తా, అదేదో వాడిదిలాగా అంత నీకే ఇచ్చేస్తా, ఒక్కసారి నాకు సాగిలపడు, నాకు నమస్కారం చెయ్యి. ఒరేయ్ దుష్టుడా, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని దేవుని మాట చెప్తుందిరా, నీకు నేను సాగిలపడటం ఏంటి? దేవుడు ఒకవేళ
నేను దేవుణ్ణి కదా, వీడేంటి ఇలా అంటున్నప్పుడు వీడి దగ్గర నేను తగ్గించుకొని ఉండేదేంటి, చేస్తా, ఇదిగో రాయిని రొట్టెగా చేసేస్తా అనలేదు ఆయన. దేవుని వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు. ఇదే ఫౌండేషను. ఈ ఫౌండేషన్ లేకపోతే హౌస్ ఎట్లా కూలిపోవటానికి అవకాశం ఉంటుందో, ఈ దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే దేవుడు అన్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వరదలు వచ్చెను, వాన వచ్చెను, తుఫాను విసిరి బలంగా ఆ ఇంటి మీద కొట్టిన ఆ ఇల్లు ఫౌండేషన్ గట్టిది కాబట్టి ఆ ఇల్లు స్థిరంగా ఉందంట. ఇసుక మీద ఇల్లు కట్టాడంట బుద్ధిహీనుడు. వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, వాన వచ్చాయి, ఎగ్గిరి ఎక్కడ పడిందో కూడా తెలియలేదు. ఆ హౌస్ ఎత్తుకెళ్ళిపోయింది మొత్తం. ఎందుకంటే ఫౌండేషన్ లేదు కాబట్టి. వాక్యం అనే పునాది మీ లోపల ఉన్నప్పుడు మీరు తొనకరు బెనకరు. సాతాను వచ్చి ఒకరోజు దేవుడు అంటూ ఉన్నాడు, ఏ సాతానా, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. వరల్డ్ అంతా వాడిదే. చూస్తూ ఉంటాడు, ఇటు వెళ్తాడు, కాసేపు ఏమో సుభాషుల ఇంటికి వెళ్తాడు, అక్కడ ఏదో ఒకటి అట్లా వేసేస్తాడు, అట్లా వేసి వచ్చేస్తాడు. మీరు చూసుకోండి, ఇంకా నా పని అయిపోయింది. అట్నుంచి మెల్లగా వెళ్ళి సిరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, పింకీ వాళ్ళ ఇంటికి. వాళ్ళు మంచిగా ఉంటారు. వీడు ఓహో మీరు మంచిగా ఉన్నారా అని చెప్పేసి అక్కడ ఏదో ఒకటి వేసేస్తాడు, వచ్చేస్తాడు. అదే వాడి పని. దేవుడు అంటూ ఉన్నాడు ఒక రోజున, ఏ సైటన్, ఓ సాతానా, యోబుని చూసావా, ఎంత మంచి వ్యక్తో, ఎంత యథార్థంగా, ఎంత మంచిగా ఉంటున్నాడో, నీతిమంతుడుగా, దేవుని యందలి భయభక్తులు కలిగి, ఏ చెడుతనం లేదు, చూసావా, భూమి మీద ఇలాంటి వ్యక్తి నువ్వు చూసావంటే, చూసాలే, ఎందుకో తెలుసా, నీ ఎందు అలా భయభక్తులు నిలిపి ఉంది యోబు, నువ్వు అన్నీ ఇచ్చావు, ఈ దేశం అంతట్లో ఆస్తివంతుడిగా చేసావు, ఐశ్వర్యవంతుడిగా అన్నీ ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, భార్యని ఇచ్చావు, ఆస్తుల్ని అన్నీ ఇచ్చావు, ఇంకెందుకు ఉండడు, అవన్నీ తీసేయి. అప్పుడు దేవుడు కాదు కదా, దేవుడు లేదు, దయ్యం లేదని పోతాడు. చూడు నువ్వు ఒకసారి కావాలంటే అంట. సరే పో, నీకు పర్మిషన్ ఇస్తున్నా, నువ్వేం చేసుకో, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు. ఒక్క రోజులో మొత్తం పోయినాయి అంటూ ఉన్నాడు. ఆయన భార్య వచ్చి అంటుంది, ఓ యోబయ్యా, ఏందయ్యా నువ్వు ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి దూషించు, మంచి దేవుడు కాదు ఆ దేవుడు, నీ దగ్గర మొత్తం తీసేశాడు, నాశనం అయిపోయావు నువ్వు, చూడు ఏం లేదు, ఆ దేవుణ్ణి దూషించి సావు నువ్వు కూడా అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా, నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చా, నేను మళ్ళీ దిగంబరిగానే వెళ్తాను, దేవుడు ఇచ్చినప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, అంత మంచిగా ఉన్నప్పుడు థ్యాంక్స్ అన్నా, పోయినప్పుడు కూడా థ్యాంక్సే చెప్తా నేను. అది ఫౌండేషన్ అంటే, అట్లా ఉండాలి. ఆ వాక్యం అనే పునాది లోపల మనం ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, మనల్ని కదిపినా సరే మనం కదలం. దేవుడు అంటూ ఉన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. లోపల వాక్యం లేకపోతే జయించగలరా? అసలు అర్థమైద్దా మీకు? దేవుడు అన్నాడు, మీకు ఏది ఇష్టమో నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినాడు, మీకు ఏది ఇష్టమో అడగండి. మీరు యవనస్తులు అదే అడుగుతారు ముందు, ప్రభా నాకు పలాంది ఇష్టం యేసయ్యా, మీకు తెలుసు మీకు ఏది ఇష్టమో, నేను చెప్పక్కర్లా, నాకు పలాంది ఇష్టం ఇవ్వయ్యా, నాకు ఇష్టమయ్యా, నాకు అదే కావాలయ్యా, నేను చూజ్ చేసుకున్నా, నేను కోరుకున్నా అదే కావాలి. ముందుది పోయిద్ది. ప్రామిస్ మనకు కావాలి. ఎప్పుడు దేవుడిచ్చే కమాండ్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయలేం. 119 అయిపోయింది, ఇంకొకటి 2 మినిట్స్లో ముగించేస్తా. 119:9 చదువుతారా? సామ్ 119 9th వర్డ్స్. నూట 19వ కీర్తన 9వ వచనం. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి, పర్వాలేదు. How can a young man cleanse his way? By taking heed according to your word. చాలండి. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవ్వన బిడ్డలారా, మీ నడతంతా మీరు శుద్ధి చేసుకోవాలంటే
దేవుని వాక్యము మీ హృదయాలలో ఉండాలి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా! ఇక్కడ నాకు తెలిసి చాలామంది పిల్లలు ఇప్పుడు యూత్ అయ్యారు కానీ మీరు నాకు తెలిసి దగ్గర దగ్గర చిన్న పిల్లలప్పటి నుంచి కూడా దేవుని మందిరంలోనే పెరిగారు. కిట్టు, సీను, భవాని, కరిష్మా, సోను, పింకీ, సిరి, జాహ్నవి. జాహ్నవి అంటే స్టార్టింగ్‌లో ఎక్కడో లేండి. కొద్దిమంది పిల్లలు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో పెరిగారు. నేను అంటూ ఉన్నా ఈ చిన్ననాటి నుంచి విన్న వాక్యం ఎంత స్టోర్ అయింది మీ లోపల. ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. అదే అక్కడేను 11th వర్స్ చదువుతారా? 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా అందరూ? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. పాపం మనం చేయకుండాలి, ఈ లోకంలో పాపం మనం చేయకుండా ఉండాలి అంటే వాక్యం ఉండాలి మన లోపల. వాక్యం అనేది లేదనుకోండి అవలీలగా సింపుల్‌గా పాపం చేసేస్తాం. అది ఏ పాపమైనా అవ్వనివ్వండి. ఎంత పెద్ద పాపమైనా, ఎంత చిన్న పాపమైనా దేవుని వాక్యం మన లోపల ఉంటే ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటది నేను చేసింది తప్పు. యోసేపు తెలుసు కదా మీకు? యోసేపు మరి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దేశం నుంచి వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు. ఒక స్లేవ్‌గా, ఒక బానిసగా వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు. ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఒక పనివాడిగా పాపం చెప్పాలంటే ఇంట్లో ఒక పనివాడిగా వేరే దేశానికి అమ్మబడ్డాడు. తన ఇంట్లో అయితే తన తండ్రి చేత చాలా ప్రేమించబడే కుమారుడు యోసేపు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన పనల్లా చేస్తున్నాడు. ఏయ్! ఇల్లుడుస్తున్నాడు. ఏంటి? ఎళ్లి పాలు తీసుకురా, పాలు తీసుకొస్తున్నాడు. ఇదంతా మొత్తం సర్దేసేయి, సర్దేస్తున్నాడు. కాళ్ళు నొక్కు, యజమానుడు కాళ్ళు నొక్కు అంటే కాళ్ళు నొక్కుతున్నాడు. పనివాడంటే అన్ని పనులు చేయాల్సిందే కదా! అన్నీ చేయాల్సిందే. కానీ ఒక రోజున ఏ ఇంటికైతే ఎళ్ళాడో, ఈ యోసేపు ఎళ్ళినప్పటి నుంచి ఆ ఇల్లు ఇంకా ఆశీర్వదించబడుతూ ఉందంట. ఆ ఇంటికెళ్ళి ఆ యజమానుడు అబ్బో! ఈ పిల్లోడు ఎలాంటి పిల్లోడో నాకు అర్థం కావట్లేదు కానీ, ఈ అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక పనివాడే పాపం మేము చెప్పిన పనల్లా చేస్తున్నాడు. ఎక్కడ ధిక్కరించట్ల మమ్మల్ని. ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మాకెంత ఆశీర్వాదమో. నిజంగా చెప్తున్నాను యవనస్తులారా మీరు ఈ సీక్రెట్ తీసుకోండి. దేవుడు మీలో ఉంటే, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే మీరెక్కడుంటే అక్కడ బ్లెస్సింగే. నిజంగా చెప్తున్నా. నిజంగా చెప్తున్నా. దేవుణ్ణి మీ హృదయంలోనికి పిలవండి. దేవుణ్ణి మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. మీరెక్కడుంటే అక్కడ బ్లెస్సింగే. దేవుణ్ణి పట్టుకుంటే చాలు మీరు. చాలా బ్లెస్సింగ్ నిజంగా చెప్తున్నా. మీరు పట్టుకుందంతా బంగారం అంటారు చూడండి. అట్లా అవుతది. ఎందుకంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి మీరు ఏ పని చేయి పూనుకుంటారో అదంతా సక్సెస్ అవుతది. ఎందుకో తెలుసా? ఏంటి ఇంత ఇదిగా చెప్తున్నారు మీరంటారేమో. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దాని తర్వాత మాట గుర్తుందా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నెక్స్ట్ చెప్పండి. అయ్యో పిల్లలారా! ఫస్ట్ కీర్తన కూడా గుర్తులేదు మీకు. ఎవరు గుర్తులేదా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు అది కూడా చెప్పా. అతడు చేయనదంతయు ఆ? అబ్బా! సూపర్. దేవుని వాక్యం మీరు ధ్యానిస్తూ దేవుని వాక్యం లోపల పెట్టుకొని ఉంటే క్రీస్తుని మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తే అంట అతడు చేయనదంతయు సఫలం. మీరు ఏది పట్టుకుంటారో అదంతా సక్సెస్ అవుతుంది నాన్న. అదృష్టము అలాంటి ఏం లేవు. దురదృష్టము, అదృష్టము, లాటరీ సిస్టము ఇవన్నీ కాదు.
దేవుడు ఎప్పుడైతే మీ హృదయాల్లో ఉంటారో మీరు చేయాలనుకున్నంత సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. ఈ యోసేపు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చేసేదంతా సఫలం అవుతుందంట. ఆయన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక పనివాడిగా పడ్డాడే కానీ ఎప్పుడైతే వచ్చాడో అందుకని ఆ యజమానుడు, నేను నిన్ను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, ఎంత నమ్మకంగా ఉన్నావో. మేము వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు మేము ఆస్తిపరులమే, కానీ మా ఆస్తి ఇంకా 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 ఇంక్రీజ్ అయింది, మేము ఇంకా ఆస్తిపరులమయ్యా. అందుకని ఇదిగో నా ఇంటి మీద నువ్వు అధికారివి, ఈ రోజు నుంచి నువ్వు స్లేవ్ కాదు, నువ్వు పనోడివి కాదు, నీ కింద పనులు ఉంటారు, నువ్వు చెప్తే వాళ్ళు చేయాలి. దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు. అలాంటి స్థాయికి వచ్చాక ఒకరోజు ఒక జరగరాని ఇన్సిడెంట్ జరిగింది. ఆ యజమానుడి వైఫ్ అంటుంది, నాతో నువ్వు పాపం చెయ్యి అంటుంది. అంటే ఆయన అంటున్నాడు, నా దేవుని దృష్టికి అసహ్యమైన కార్యము, నా దేవుని దృష్టికి అసహ్యమైన ఈ పాపం నేను చెయ్యలేను అన్నాడు. పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకున్నాను. యోసేపు అన్నాడు, యజమానురాలామె, యజమానుడు ఏం చెప్తే చేస్తాడు, మరి యజమానురాలు చెప్పించేయాలిగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటిక తనకు అర్థమైంది అది పాపము, నా దేవుని దృష్టికి అది అసహ్యం, కాబట్టి నేను కూడా చేయను ఆ పాపం, నేను చేయను అని పారిపోయాడంట పాపం దగ్గర నుంచి. కొన్నిసార్లు మనం చూడండి, ఏదైనా ఆకర్షణీయంగా మనకు కనబడుతూ ఉందంటే అక్కడి నుంచి వెళ్ళలేము. ఎందుకంటే అయస్కాంతం లాగా ఉంటుంది, అక్కడే ఉండాలన్న మన మనసు అట్లా పట్టేస్తూ ఉంటుంది. అయస్కాంతం దగ్గరకు ఐరన్ తీసుకెళ్తే ఏమైద్ది, మెల్లగా దగ్గరకు లాక్కోవటానికి చూస్తుంది. పాపం కూడా సేమ్ అలాంటిదేనన్నా, ఆకర్షిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోనిది, నువ్వు దూరంగా అన్నా కూడా ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. లేదు, ఇక్కడ టచ్ అవ్వాలి. యోసేపు అన్నాడు, నా దేవుని దృష్టికి నా యజమానుడు అన్నిటి మీద నన్ను అధికారిగా చేశాడు, కానీ నీ ఒక్కదాని మీద నాకు అధికారం ఇవ్వలేదు, ఇది నా దేవుని దృష్టికి పాపం కనుక నేను కూడా చేయను. ఎందుకని అలా ఉండగడి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా, ఒరే తప్పురా, చెయ్యొద్దురా, పాపంరా, ఆ పాప పన్ను చెయ్యొద్దురా అని చెప్పారా? తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ? ఎవరు లేరుగా. యవనస్తుడే, మీలాగా యవనస్తుడే, 17 years, మీకు కూడా అదే ఏజ్. ఎవరు టీచ్ చేయలేదు, ఎవరు చెప్పలా, కానీ లోపల గాడ్ ఉన్నాడు. ఆయన లోపల గాడ్స్ కమాండ్మెంట్స్ ఉన్నాయి లోపల, అవే టీచ్ చేస్తున్నాయి నువ్వు వెళ్ళే తప్పు. నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శాంసన్కి ఇటు జోసెఫ్కి ఏంటి డిఫరెన్స్ అని మనం చూద్దాం. ఇప్పుడు జోసెఫ్ ఏమో నేను చేయను అన్నాడు, లోపల దేవుని చేత నింపుకున్నాడు, దేవుని వాక్యం నింపబడ్డాడు కాబట్టి చేయలా. కానీ ఇక్కడేమో శాంసన్ దేవుని అనుగ్రహముతోనే పుట్టాడు, దేవుడిచ్చిన బలముతోనే పుట్టాడు. కానీ ఒకరోజు ఆ ఊరు వెళ్ళారు, ఆ ఫిలిస్తీన్లు ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, నాకు అమ్మాయే కావాలని పట్టుకున్నాడు. నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే నచ్చింది, నాకు పెళ్ళి చేయండి అని అడిగాడు తల్లిదండ్రుల్ని. నచ్చింది, ఆఖరికి తల్లిదండ్రులు కూడా వదిలేశారు, కానీ అది కూడా అనుభవించే భాగ్యం రాలేదు. ఆఖరికి ఒక భయంకరమైన ఎండింగ్, శాంసన్ ఎండింగ్ మీకు తెలుసుగా. నాకు ఇష్టమైంది నేను చేసేసా. శాంసన్లో లోపల దేవుడు ఉంటే, దేవుడు లేడని నేను చెప్పలేను, దేవుని వాక్యం నింపుకొని ఉండుంటే, ఏయ్ శాంసన్, నువ్వు చేసేది రైట్ కాదు, నువ్వు రాంగ్ చేస్తున్నావు అని మాట్లాడే దేవుని వాక్యం. చూడండి డిఫరెన్స్ ఇద్దరికి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నింపుకొని ఉన్నాను. చాలా చెప్పేసినట్టు ఉన్నా కదా. పాపం అంకుల్ అయితే త్వరగా వదిలేసే వాళ్ళు, అమ్మో ఆంటీకి ఇచ్చారు ఈరోజు, ఆంటీ నన్ను మమ్మల్ని పట్టుకున్నారు వదలట్లేదు అన్నట్టుందా. లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగించేస్తా. 105 చదవండి. సామ్ 119, 105 లాస్ట్ వర్స్ ముగించేస్తా. ఇంకా 119, 105. Your word is a lamp to my feet and a light to my path. తెలుగులో ఎవరైనా ఒకళ్ళు చెప్తారా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. క్లోజ్ చేసేసా. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తా. దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు
చీకట? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. దావీదంటూ ఉన్నాడు, ఒక యవనస్తుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. మనము కట్టిక చీకటిలో నడుచుచూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా నడుస్తామో, లేదంటే ఒక వెలుగు ఉన్నప్పుడు, ఒక దీపం ఉన్నప్పుడు మనం ఎలా నడవగలం? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చక్కని వెళ్తురుందనుకోండి, సపోజ్ ఇక్కడ లైట్ ఉంది, ఏదన్నా అటు ఇటు రాక ఒక మంటకప్పు వచ్చింది అనుకుందాం, అక్కడ కనపడుతుందా లేదా? నాకు కనపడిద్ది కదా. అదే నేను చీకట్లో ఉన్నాను అనుకోండి, మంటకప్పు వచ్చినా లేదు, పాములు వచ్చినా నాకు కనబడవు. అవసరమైతే అవి నన్ను కుట్టేసి వెళ్ళిపోతాయి, అవసరమైతే నేనే వాటిని తొక్కగలను, ఎందుకంటే చీకటి నాకు కనబడట్లేదు కాబట్టి. అదే ఇంత వెళ్తుర్రో ఏదొచ్చినా నాకు కనబడుతుంది. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను క్లోజ్ చేస్తున్నా. దేవుడు అన్నాడు, యవనస్తులారా మీరు బలవంతురు, మీకేదో శరీరంలో బలం ఉన్నంత మాత్రాన బలవంతులు కాదు. అది లోకం చెప్పే మాట. లోకం చెప్పే మాట వేరు, దేవుడు చెప్పే మాట వేరు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే మీరు దుష్టుని జయించగలరు. నేను చెప్తున్నా యవ్వనస్తులకి ఈ రోజుల్లో యోహాను ఇంకా కింద మాటల్లో ఉంది, నేను చెప్పట్లేదు, అదంతా మీకు చాలా చెప్పేశాను ఇప్పటికే. ఆ కింద వర్సెస్లో దేవుడు అంటూ ఉన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్నదంతా ఒక్కటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడం. మీ కళ్ళకి ఏది కనపడుతుందో అది చూజ్ చేసుకుంటారు. మీ శరీరానికి ఏది కావాలనిపిస్తుందో అది అనుభవిస్తారు. జీవపుడమ్మం అంటే ఇంకా చెప్పాలంటే ఒక విధంగా ఏంటి, ఎచ్చులు అంటారు కదా, బడాయి మాటలు మాట్లాడద్దు, ఎందుకురా నీకు అంత ఎచ్చు, నేనే మా కాలేజీలో టాప్ రా, నన్ను మించి ఎవ్వడు రాడు రాబోడు. అదే జీవపుడమ్మం అంటే. అదే దేవుని కలిగిన బిడ్డలు ఎలా అంటారో తెలుసా? ఇప్పటి వరకు కూడా నా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్లో ఫస్ట్ రావటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చి నడిపించాడు అంటాడు దేవుణ్ణి కలిగిన వాడు. జీవపు డమ్మం కలిగిన వాడు ఎలా ఉంటాడు? రే నన్ను మించేవాడు వెళ్ళాడు రా ఇప్పటి వరకు, ఎల్లడు కూడా అంటాడు జీవపు డమ్మం కలిగినోడు. దేవుడు అంటూ ఉన్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవన్నీ ఉన్నాయి లోకంలో. మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యాన్ని నింపుకోండి, దేవుణ్ణి నింపుకోండి. అప్పుడు మీ భవిష్యత్తు రేపొద్దున ఎలా ఉంటుందో అది, దాన్ని మనము లోపల నిలిచి ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఇప్పుడే 2 ఎగ్జాంపుల్ చెప్పా. శాంసన్ ఏంటి, జోసెఫ్ ఏంటి, 2 ఎగ్జాంపుల్ చెప్పా. ఎలాంటి మార్గం కోరుకుంటారో మీ ఇష్టం. మీకోసమైతే మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యవ్వన కాలంలోనే రక్షణ మీరు తీసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా దేవుణ్ణి వెంబడి. నేను అనుకుంటా చాలాసార్లు సండే స్కూల్ చెప్పేటప్పుడు, అయ్యో ఇంత చిన్న వయసు నుంచే పిల్లలు సండే స్కూల్లో ఈ దేవుణ్ణి కూర్చి ఎరిగారే, నేను యవ్వనస్తురాలయ్యే వరకు 20 దాటే వరకు నాకు దేవుని గురించి తెలియలేదు కదా అని చెప్పేసి నేను చాలా బాధపడుతూ ఉంటాను అనమాట. ఈ ఏజ్లో మీరు దేవుణ్ణి తెలుసుకునే కృప ఇచ్చాడు, ఆయన్ని వెంబడించండి. మీ భవిష్యత్తు నా యందు, మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. ఆ విధంగా దేవుని మాటలు మీ హృదయంలో నిలిచి ఉండే విధంగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.